అధినేత జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తుంది. 16 నెలల పాటు నిర్బంధంలో ఉన్న సమయంలో ఆయనకు అంత మంచి జరగాలి, త్వరగా బయటికి రావాలంటూ పూజలు చేసిన వారంతా కూడా ఇప్పుడు మొక్కలు చేర్చుకున్నారు. ప్రస్తుతం మనం నర్సాపేటలో ఉన్నాం. ఇక్కడ పార్టీ నేత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నర్సాపేట నుంచి కోటప్పకొండ వరకు పాదయాత్ర జరుగుతుంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు, ఈ పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తుంది మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఎందుకని కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం అంటే ఒక సింహం ఇవాళ బయటికి వచ్చినట్టు మాకందరికి ఎంతో అండగా ఆయన ఉంటే మేమందరం చెక్కలు కట్టుకొని ఎలాంటి కార్యక్రమం అయినా ఎలాంటి ఇదైనా మరి చేయడానికి మేమందరం ముందుకొచ్చాం. అట్లానే కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఒరవడింది. అట్లానే ప్రజలు కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా కష్టాలు తీరుస్తారు, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారని ప్రజలందరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు. 90 రోజుల్లో రావాల్సినటువంటి బెయిల్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో బెయిల్ అప్లికేషన్ పడేసుకుంటే 4 మాసాల్లో ఛార్జ్షీట్లు పడేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన మీదట సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లు పడేసి అన్ని కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపించిన విధంగా క్విట్ ప్రో క్వో లేదు అని చెప్పిన మీదట సిబిఐ కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. దీన్ని చూసి ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంకె పెట్టాలని చూస్తామన్నారు తప్ప నిజంగా జరిగింది చట్ట ప్రకారం అయితే ఎప్పుడో అరెస్ట్ అయిన 3 నెలలకే రావాల్సినటువంటి బెయిల్ 16 మాసాలకు రావడం జరిగింది. దాన్ని చూసి ఓర్చుకోలేకనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసింది. అదేవిధంగా తెలుగుదేశం క్యాడర్లో, కాంగ్రెస్ క్యాడర్లో తీవ్రమైనటువంటి నిరుత్సాహాన్ని కూడా నింపింది. ఈ నిరుత్సాహాన్ని లేదా ఈ ఆనందాన్ని ఎలా పటాపంచలు చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండూ కలిసి ఒక విష ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నారు అని. ఇదేమి, ఈ విష ప్రచారం కొత్త ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం తథ్యం, రాష్ట్రం సమైక్యంగా ఉండటం తథ్యం. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం తథ్యం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఆయన వంతు కృషి ఖచ్చితంగా ఆయన చేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అట్లాగే జగన్ బయటకు వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తమ పార్టీ శ్రేణులంతా కూడా పనిచేస్తున్నాయి. ఇదే ఉత్సాహంతో ఎలక్షన్ కూడా పోతామని చెప్పి ఇక్కడ నాయకులు చెప్తున్నారు.